5K డన్ గైస్. పీస్ఫుల్గా ఉంది కదా. రోజు నా రన్ కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ ఒక 15 మినిట్స్ కూర్చొని పోతా. ఎర్లీ మార్నింగ్ సీన్స్ విలేజ్లో ఇట్లుంటుంది. నిన్న నేను ఒక మంచి డిసిజన్ తీసుకున్నా, 21 kg చేద్దామని చెప్పేసి. సో నా కరెంట్ వెయిట్ వచ్చేసి 106 kgs ఉంది. నేను ఈ ఇయర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ మ్యారథాన్ ఉంది నెక్స్ట్ August 30 రోజు. అందులో నేను హాఫ్ మ్యారథాన్ రిజిస్టర్ చేసుకొని 21K కంప్లీట్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను 2 kilometers రన్ చేసిన ఈరోజు. నిన్న 1.36 kilometers రన్ చేసిన. మొత్తానికి ఒక 7 minutes 50 seconds స్పేస్లో రన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కరెంట్ గోల్ ఏంటంటే మనము నా హాఫ్ మ్యారథాన్ నేను 2 hours 45 minutes లోపు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. దానికోసం ఒక మంచి ట్రైనింగ్ ప్లాను అన్నీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను ట్రయల్ ఫేజ్లో ఉన్నా. సో ఈరోజు April 10th 2026. ఆల్మోస్ట్ నాకు 20 weeks ఉంది. సో నేను ఇప్పుడు 2 kilometers చేస్తున్నాను కదా. ఈచ్ వీక్ నేను 1 kilometer యాడ్ చేసుకుంటూ పోతే కూడా 21K కంప్లీట్ చేసేస్తా. కానీ అట్లా నేను ఏం చేసిన అంటే నా ప్లాన్స్ని మొత్తం ఎవ్రీ మంత్ ఒక గోల్, ఎవ్రీ వీక్ ఒక గోల్, అట్లా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నా. ఈ ఫస్ట్ వీక్లో ఏం చేస్తానంటే నా కెపాసిటీ ఏంది, నేను ఎంత చేయగలుగుతున్నా, అదే కాకుండా ఇంకా రూట్స్ స్కౌట్ చేస్తుంటా. ఎక్కడ బెస్ట్ ఉంది, ఎక్కడ మంచి ఫ్లాట్ ఏరియా ఉంది, ఎక్కడ హిల్ ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నేను హిల్ రన్స్ కూడా యాడ్ చేసినానంటే నా వర్కౌట్ ప్లాన్లో అది నాకు స్టామినా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన 21K, దీన్ని ఫినిష్ చేయగలుగుతానా లేదా అనేది ఒక డౌట్ ఉంది. కానీ నేను ఒక ప్రాపర్ ప్లాన్ పెట్టుకొని దాన్ని కన్సిస్టెన్సీ తోటి ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను 2K ఉరికినా కదా, ఫస్ట్ 4 weeksలో 5K ఉరకడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సక్సెస్ అయ్యి దాని తర్వాత 2 monthsలో ఒక 10K చేసేసిన అంటే అప్పుడు రిజిస్టర్ అవుతారు అందుకోసం. ఈరోజు day 1 ఆఫ్ ట్రైనింగ్. అంటే ఇంతకుముందు చేసినవన్నీ ట్రయల్స్ చేసిన అనమాట. సో ట్రయల్లో ఏమర్థమైందంటే నేను కన్సిస్టెంట్గా ఒక 15 minutes అయితే రన్ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్లాన్ ఏముంటుందంటే నేను ఆ 15 minutesని ఇంకా కంటిన్యూ ఎవ్రీ వీక్ గ్రో చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనము
5K రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం ఫస్ట్. ఎందుకంటే అదే మన ఫస్ట్ గోల్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ రీచ్ అయినాక ఇంకా అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది. అప్పుడు ఆపాలా కంటిన్యూ చేయాలనేది ఆలోచిస్తాం. నాకు తెలిసి మోస్ట్లీ కంటిన్యూ చేస్తా. ఇప్పుడు ఈ ట్రైనింగ్లో ఏం చేసిన నేను అంటే ఫస్ట్ 10 మినిట్సే రన్ చేసిన. ఎందుకంటే 15 మినిట్స్ రన్ చేస్తే టైర్డ్ అయిపోతుంది కదా, ఇంకా రెస్ట్ ఆఫ్ ద వర్కౌట్ కంప్లీట్ చేయడానికే మనకు ఓపిక ఉండదు. సో ఫస్ట్ 10 మినిట్స్ రన్ చేసిన. దాని తర్వాత 5 మినిట్స్ వాక్, 2 మినిట్స్ రన్, ఇంటర్వెల్స్ 10 చేసిన. ఈ 10 ఇంటర్వెల్స్లో ఏంటంటే 5 మినిట్స్ వాక్ అంటే ఒక 15 మినిట్స్ వాకింగ్ ప్లస్ 20 మినిట్స్ రన్నింగ్. ఈ 20 మినిట్స్ రన్నింగ్లో నేను రెగ్యులర్ పేస్ ఏదైతే ఉరకగలుగుతున్నానో దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చిన అనమాట. అంటే ఇప్పుడు నా రెగ్యులర్ పేస్ 8 మినిట్స్ పర్ కిలోమీటర్. నేను ఫస్ట్ కిలోమీటర్ అంటే ఫస్ట్ 10 మినిట్స్ జాగ్ చేసినప్పుడు 8.07 మినిట్స్లో 1.25 కిలోమీటర్స్. ఫస్ట్ కిలోమీటర్ అయితే 7 మినిట్స్ 43 సెకండ్స్ 50 సెకండ్స్ ఎంత అయింది. సెకండ్ కిలోమీటర్ కొంచెం అంటే లాస్ట్ 250 మీటర్స్ స్లో అయింది. సో టోటల్ కలిపి 10 మినిట్స్లో నేను 1.25 కంప్లీట్ చేసిన కదా. యావరేజ్ పేస్ వచ్చి 8.07 సెకండ్స్ వచ్చింది. దాని తర్వాత ఓన్లీ రన్సే రికార్డ్ చేసిన, వాక్ రికార్డ్ చేయలేదు. ఆ రన్స్లో సెకండ్ కిలోమీటర్ 1 మినిట్ 49 సెకండ్స్, థర్డ్ కిలోమీటర్ వచ్చేసి చూద్దాం, ఫస్ట్ కిలోమీటర్ ఆ 10 కిలోమీటర్స్లో ఫస్ట్ కిలోమీటర్ 7 మినిట్స్ 54 సెకండ్స్, మిగతా 250 మీటర్స్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద కిలోమీటర్ ఏమో 7 మినిట్స్ 49 సెకండ్స్లో అయింది. థర్డ్ కిలోమీటర్ వచ్చి 7 మినిట్స్ 28 సెకండ్స్, ఫోర్త్ కిలోమీటర్ వచ్చి 7 మినిట్స్ 20 సెకండ్స్. మొత్తానికి డిక్రీజ్ చేసుకుంటూ వచ్చిన. ఒకవేళ నేను ఇదే పేస్ మెయింటైన్ చేయగలిగిన ఒక 1 వీక్లో, అంటే నేను ఈ వీక్ ఎండ్లో అంటే సండే అయినా కానీ మండే అయినా కానీ 30 మినిట్స్ కంటిన్యూస్గా రన్ చేయడానికే ట్రై చేస్తాను. పేస్ ఏం మైండ్లో పెట్టుకోకుండా ఓన్లీ 30 మినిట్స్ రన్ కంప్లీట్ చేయాలి మనం. ఒకవేళ అది అయిపోతే ఇంకా రోడ్ టు 5K అది మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే 8 మినిట్స్ పర్ కిలోమీటర్ చూసుకున్నా కానీ మనకు 40 మినిట్సే కావాలి రన్. సో సెకండ్ వీక్ ఎండింగ్లో మనం నాకు తెలిసి 5 కిలోమీటర్స్ అయిపోగొడతాం. ఈరోజు ట్రైనింగ్లో పులుసు ఆరిపోయింది, ఓపిక కూడా లేదు. అయినా కానీ బేసిక్ స్ట్రెచ్చింగ్ అయితే ఏదైతే నేను అనుకున్నానో అది చేసుకున్నా. ఏంటో ఇప్పుడు మన ప్లేస్కి వచ్చేసినాం. జరసేపు రిలాక్స్ అవుదాం. ఫస్ట్ వీక్ ప్లాన్ వేసినా కదా, ఇప్పుడే దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాను. నిన్న నేను ఆ మ్యారథాన్ ఏదైతే సైన్ అప్ అవుదాం అనుకున్నానో దాని మ్యాప్ చూసి ఏఐలో వేసిన. అరే నువ్వు ఫస్ట్ టైం ఉరుకుతున్నావు అంటున్నావు, 1 కిలోమీటర్ కూడా ఉరకలేవు అంటున్నావు, ఇది బిగినర్ ఫ్రెండ్లీ హాఫ్ మ్యారథాన్ కాదురా, ఇందులో హిల్స్ చూసినావా ఎన్ని ఉన్నాయని చెప్పి అంటుంది అది. అందులో చూస్తే హైయెస్ట్ ఎలివేషన్ 613 మీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 47.7% అప్పిల్లే ఉంది మొత్తం మ్యారథాన్లో. హాఫ్ మ్యారథాన్లో ఫ్లాట్ ఏరియా ఓన్లీ 20% ఉంది. ఇప్పుడు మనం దాన్ని కవర్ చేయాలంటే మినిమం ఒక 4 వీక్స్కి ఒక 3-4 సెషన్ అయినా హిల్ సెషన్స్ చేయాలి. అట్లా అని చెప్పేసి ఒక గుట్ట దోలాడుకున్నా. ఆ గుట్ట ఎలివేషన్ 21 మీటర్స్, 100 మీటర్స్ డిస్టెన్స్కి 21 మీటర్స్ ఉంది. సరే అదే యాడ్ చేసాము మన వీక్లీ షెడ్యూల్లో అనుకున్నా. మొత్తము షెడ్యూల్ చూస్తే ఎట్లా అయిపోయిందంటే మన ట్రైనింగ్ డేస్ ఓన్లీ 4 డేస్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను 7 డేస్లో ఒక యాక్టివ్ రెస్ట్ డే తీసుకున్నాను అనుకోండి, 6 డేస్ మిగులుతాయి. 6 డేస్లో ఒక లాంగ్ రన్ చేయాలి ఎట్లయినా. ఆ రోజు ట్రైనింగ్ అయితే చేయలేము. సో 4 డేస్ మిగులుతున్నాయి. 4 డేస్లో ఇప్పుడు నేను అనుకున్న ట్రైనింగ్ చేస్తే
ఒక హిల్ రన్ వేసుకున్నా కానీ 3 డేసే ట్రైన్ చేస్తున్నా నేనేమనుకున్నా, మంచిగా వీక్లీ 7 డేస్ ఉన్నాయి కదా, 6 డేస్ ట్రైనింగ్ చేస్తాంలే అని అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుంది దూలా తీరిపోతుంది. ఇప్పుడు మొత్తానికి ఎట్లా అయిపోయిందంటే నాకౌట్ స్టేజ్లో ఉన్నా నేను. ఇప్పుడు ఒక 2 వీక్స్ కానీ ఎగరగొట్టినా అంటే ఇంకా బ్లాస్ట్. ఎండ్కి మన బ్రెయిన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది హాఫ్ మ్యారథాన్లో. అది నా వల్ల కాదు. ఈరోజు పొద్దున అస్సలు ఉరకబుద్ధి కాలే. అయినా కానీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసిన. నేను ఎప్పుడైతే ఉరకబుద్ధి కాదో అప్పుడు నేను నా బ్రీతింగ్ ఇంకా ఫామ్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అట్లయితే మనము మెల్లిగా ఊరికినా కానీ మన ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నేను ఈ వర్కౌట్ స్ప్లిట్స్ స్టార్ట్ చేయకముందు వార్మప్ అయితే చాలా తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు వీక్ 2 నుంచి దానికి ఒక డెడికేటెడ్ టైం పెట్టాలి. ఇంకా మనం అంటే ఒక 15 to 20 minutes వార్మప్కి, దాని తర్వాత పోస్ట్ రన్ స్ట్రెచెస్ అయితే చేయాలి. ఎందుకంటే ఆ స్ట్రెచెస్ చేయకపోతే నెక్స్ట్ డే ఇంకా మనం తెలుసు కదా, షోర్ బాడీ ఇట్లా ఇంకా మళ్ళీ 4 రోజులు గుర్తొస్తాయి. పోస్ట్ రన్ స్ట్రెచెస్ అంటే మనకి మొబిలిటీ చాలా అవసరం ఇందులో, ఎందుకంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ పేస్ ఎందుకు మెయింటైన్ చేయగలుగుతున్నా అంటే, నేను ఈ పేస్ తోటి ఇంతకుముందు కూడా రన్నింగ్ చేసిన అనమాట. ఇంతకుముందు అంటే ఒక 2-3 years ముందు, రీసెంట్గా ఏం కాదు. అది నా మసిల్ మెమొరీలో ఉంది. అయితే ఇప్పుడు నేను పేస్ మీద చాలా ఎఫర్ట్ పెడుతుంటే మన ఏఐ అక్క ఏమంటుందంటే, నువ్వు ఇంత ఎఫర్ట్ పెట్టినావు, ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా ఉరికినావు అంటే ఇంకా నీ మజిల్ టిష్యూస్ బుగ్గా అయిపోతాయి, జర జాగ్రత్త, ఆలోచించుకుంటా చేయి వర్కౌట్ అంటుంది. మళ్ళీ దాని గురించి ఏందో ఆలోచించాలి ఇప్పుడు. సరే అని చెప్పేసి ఈరోజు ఫాస్ట్ ఉరకకుండా మెల్లిగానే ఉరుకుదాం, మన గోల్ రీచ్ అవుదాం అని చెప్పేసి ప్లాన్ వేసిన. అయినా కానీ అదే పేస్లో ఉరికిన. మొత్తానికి నీ హాఫ్ మ్యారథాన్ గోల్ ఏంటంటే, ఇప్పుడు నేను 2 hours 45 minutes లోపు ఉరుకుదాం అనుకుంటున్నాను. దానికి 7 minutes 49 seconds యావరేజ్ పేస్. అయితే ఇప్పుడు నేను ట్రైనింగ్లో మినిమం 7 minutes 30 seconds పేస్ మెయింటైన్ చేసుకుంటా ట్రైన్ చేస్తే, రేస్ డేలో 7 minutes 49 seconds వరకు రీచ్ అవ్వగలుగుతా. ఎందుకంటే మన గురించి తెలుసు కదా, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేస్తామని. ఎట్లయినా ఇచ్చి పడేయాల్సిందే, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. ఇజ్జత్ కాపాడుకోవాలి అంటే ఉరకాలి. లేకపోతే ఏమంటారు తెలుసా, స్టార్ట్ చేసి వదిలేస్తావు రా నువ్వు ఎప్పుడు అంటారు. నువ్వు ఫేజ్ 1లో చేసింది నీకు ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే చాలా పడుతుంది. కన్సిస్టెన్సీ అదొకటి మెయింటైన్ చేస్తున్నా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే, ఈ ఎండాకాలము ప్లస్ మన రన్నింగ్ వల్ల మన బాడీ ఎంతైతే వాటర్ లాస్ అవుతుందో దాని తగ్గట్టుగా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నా. డిహైడ్రేట్ అయితే అస్సలు అవ్వట్లే. ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎండలు పెరిగిపోయినాయి. ఈరోజు పొద్దున ఎండ అయితే ఇచ్చి పడేసింది. పొద్దునే మబ్బులు ఉన్నాయి కానీ ఫుల్ ఇట్లా వేడి వస్తుంది మొత్తం ఇట్లా భూమిలోకి వెళ్ళి. నైట్ చినుకులు పడ్డట్టు ఉన్నాయి. ఏమైందో మళ్ళా ఏమేమో జరిగిపోతున్నాయి నైట్లో, మనమే అక్కడే ఉన్నాం. ఇప్పుడే చెరువులోకి వచ్చిన, ఇక్కడ మొత్తం మురళుల చెట్లు ఉన్నాయి. అక్కడ ఏదో మంచి స్పాట్ ఉన్నట్టుంది, వెళ్ళిపోవాలి. రైట్, సెట్. మన కోసమే ప్లాట్ఫామ్ కట్టినట్టుంది ఇక్కడ.
ఈరోజు ఇచ్చి పడేసిన రన్లో అయితే ఆయాసం కూడా ఎక్కువ రాలేదు, పేస్ కూడా మంచిగా పెరిగింది. కానీ ఎండ్లో చూస్తే ఎలివేషన్ గెయిన్ తక్కువ ఉండే, 4 మీటర్స్ తక్కువ ఉంది. అంటే 4 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2 మినిట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి మనం. సో సేమ్ పేస్లోనే వేసినట్టు. ఇప్పుడు నేను అనుకున్నా కదా వర్కౌట్ స్ప్లిట్, డైలీ ఉరుకుతుంటే కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. అయితే ఫస్ట్ 4 వీక్స్ అన్నీ కొత్త ఐడియాలు అన్నీ ఇంప్లిమెంట్ చేసి చూసా, మనకి ఎండ్కి ఏం వర్కౌట్ అవుతుందో అది కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను మొత్తం హాఫ్ మ్యారథాన్ని 4 క్వార్టర్స్లో డివైడ్ చేస్తాను. రోడ్ టు 5K, రోడ్ టు 10K, 15K, 20K. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో కొంచెం ఈజీగానే ఉంటుంది, ఫస్ట్ క్వార్టర్లో ఈజీగానే ఉంటుంది. సెకండ్లో కొంచెం హార్డ్ ఉంటుంది, ఎందుకంటే మిడ్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ 2 క్వార్టర్స్లోనే మొత్తం ఫుల్ ఎఫర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే జూలై ఆగస్టులో వర్షాలు పడతాయి, బుగ్గా అయిపోతాము, ట్రైనింగ్ ఆగిపోయేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు నా గోల్ 749 కదా. నేను ఒకవేళ 10K 730 ఆ పేస్లో మెయింటైన్ చేయగలిగిన అంటే 749లో ఈజీ కొట్టేస్తా. హిల్ సెషన్స్కి ఆ గుట్ట ఎక్కాల్సి వస్తాయి. ఇప్పుడు హిల్ చూపిస్తా, చూసేయండి ఇది ఎంత స్టీప్ ఉంది చూడండి అసలు. మన చింటూ అంతా అవుతలేదు, మెట్లు ఎక్కేస్తున్నాడు. అయితే కానీ మనకి ఎక్స్క్యూజులు ఉండవు కదా, మనం ఎట్లనే ఎక్కాలి. ఆల్మోస్ట్ రీచ్. అయిపోయింది 2 రౌండ్లకి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం.
మంచిగా ఉంటుంది వ్యూ. రేపటికి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకుంటే సెట్. ఇక్కడ మొత్తం వర్కౌట్ అయిపోయినాక వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇట్లనే బాగుందా? ఇట్లా రికార్డ్ చేయాలా? ఇట్లయితే నార్మల్గా, ఇట్లయితే కొంచెం లావుగా అనిపిస్తున్నా. అబ్బా సెట్. ఎవరికైనా క్రికెట్ మ్యాచ్ చూడాలంటే చెప్పండి, టికెట్ బుక్ చేసుకుందాం ఇక్కడికి వెళ్ళి. మొత్తానికి వర్కౌట్ అయితే చేసి ఇక్కడ కూర్చున్నా కొండల మీద. హిల్ స్టేషన్ని మజాక్ అనుకున్నా, కొండనైతే అస్సలు మజాక్, మొత్తానికి మజాక్లో తీసుకున్నా. 2 సార్లు ఎక్కగానే అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ టైం ఒకవేళ హిల్ స్టేషన్ ప్లాన్ చేస్తే దానికి ముందు ఏం రన్స్ పెట్టుకోవద్దు. నేనేమనుకున్నా ఈజీగానే ఉంటుంది కదా అని చెప్పి డైలీ 10 మినిట్స్ నడుస్తున్నా కదా, 10 మినిట్స్ ఉరుకుతున్నా కదా, 20 మినిట్స్ ఉరికేసి చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 20 మినిట్సే ప్యాక్ అయిపోయింది నాకు. దాని తర్వాత ఇది ఒక పెద్ద ప్యాక్. నెక్స్ట్ హిల్ రన్స్ అంటే హిల్ సెషన్స్ ఎట్లుంటాయంటే, ఫస్ట్ 10 హిల్ క్లైంబ్స్ చేసినాకనే ఓపిక ఉంటే అప్పుడు ఉరకాలి, అంతే. మజాక్లో చేసుకోవద్దు. ఈరోజు ఇది ఎక్కినాక ఏమర్థమైందంటే, మనం ఒకవేళ 2 హిల్ సెషన్స్ ఎవ్రీ వీక్కి 2 హిల్ సెషన్స్ పెట్టుకున్నామంటే 5 క్లైంబ్స్, ఓన్లీ 5 క్లైంబ్స్ పెట్టుకున్నా కానీ మనకి మంచిగానే ఉంటుంది, స్టామినా పెరుగుతుందని అనుకుంటున్నా. చూద్దాం ఏమైతే. స్టామినా పెరిగితే మంచిదే కదా. ఫస్ట్ ఆ 20 మినిట్స్ రన్ చేసినా కదా, అందులో ఓన్లీ 13 మీటర్స్ ఎలివేషన్ వచ్చింది. 2 క్లైంబ్స్ చేసినాక ఇప్పుడు ఎలివేషన్ చూస్తే 57 మీటర్స్ ఉంది. సో నేను ఒకవేళ 10 క్లైంబ్స్ కూడా చేసేస్తే దగ్గర 210 to 220 మీటర్స్ ఎలివేషన్ వస్తుంది. మన హాఫ్ మ్యారథాన్ సెట్ అయిపోతుంది. అది ఏంలే, ఈ సెషన్స్ మనం మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ దగ్గర వచ్చే వరకు మనం ఒక 2-3 క్లైంబ్స్ అయినా కానీ మెల్లిగా జాగ్ చేసుకుంటా కానీ కొంచెం పేస్ పెంచుకుంటా అయినా చేయాలి, మంచిగా ఉంటుంది. 5K డన్ గైస్. ఇచ్చి వాడేసిన ఖర్చులకి. ఇంకా ట్రైనింగ్ ఇంటెన్స్గా చేయాలి ఇప్పటి నుంచి. 7 minutes 30 seconds లోపు కొట్టాలి. 8 minutes 30 seconds లోపు అయితే కొట్టేసినాము. 3 weeks ఉంది, ఇంకా 1 minute తగ్గించుకోవాలి మనం పర్ కిలోమీటరు. నేను స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ చేసిన కదా, ఒకటి ఏమర్థమైందంటే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ డే కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకటి ఇంటర్వెల్ రన్స్ చేసుకుంటా కూడా చేయొచ్చు, కానీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది అని. సో ఈరోజు 1 week కంప్లీట్ కదా, రేపటికెళ్ళి ప్రాపర్గా ప్రీ రన్ రొటీన్ స్ట్రెచింగ్ చేస్తా, మంచి ప్లాన్ చేస్తా. 3 ఇంటర్వెల్ రన్స్, 2 హిల్ రన్స్, 2 హిల్ సెషన్స్, ఇంకొకటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ డే. రెస్ట్ డే అయితే తీసుకోవద్దు అనుకుంటున్నా. ఆ రెస్ట్ డే రోజే లాంగ్ రన్ చేసి ఎండ్ చేసేద్దామని. స్టార్టింగ్ ఫస్ట్ కిలోమీటర్ ఎంత స్లో ఉరుకుదాం అనుకుని అవుతలేదు, జోష్లో ఉరికేస్తున్నా. ఈరోజు 41 minutes 32 secondsలో చేసిన. యావరేజ్ పేస్ వచ్చేసి 8 minutes 18 seconds ఉంది. సో ఫస్ట్ కిలోమీటర్ 7 minutes 57 seconds, సెకండ్ కిలోమీటర్ 8 minutes 25, థర్డ్ కిలోమీటర్స్ 8 minutes 20, ఫోర్త్ కిలోమీటర్స్ 8 minutes 31. మొత్తం రన్ చేసినావా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే అంత సీన్ లేదు మనకి. మధ్యలో ఒక 30 seconds వాక్స్ చేసిన అప్పుడప్పుడు, అంటే మైల్ స్టోన్స్ రీచ్ అయినప్పుడు, అంటే 1K రీచ్ అయినప్పుడు, 2K రీచ్ అయినప్పుడు, 2.5K రీచ్ అయినప్పుడు, అట్లా ఆ 30 seconds వాక్ తీసేస్తే మనం 40 minutes లోపు కొట్టేయచ్చు ఈజీగా. సో ఎండ్ ఆఫ్ ఇది 5K గోల్ ఏదైతే 4 weeksలో పెట్టుకున్నానో అదేముంటుందంటే 35 minutes లోపు కొట్టాలి, ఇచ్చి పడేయాలి.
దానికోసం కష్టపడాలి ఇప్పటి నుంచి. చేసేద్దాం. ఇప్పుడు 5K రన్ చేసి ఈ గుట్ట మీద వచ్చి ఎందుకు కూర్చున్నావు అంటే ఏంది జరుగుతలేదు. మ్యాచ్ నడుస్తుంది ఇక్కడ, వికెట్ పడ్డట్టు ఉంది ఇప్పుడే. క్రేజీ వ్యూ ఉంది గైస్ ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎవరైనా 6 కొట్టేది రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా, వస్తే పోస్ట్ చేసేస్తా. రైట్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లానే చెప్పాలా, వేరే లెక్క చెప్పాలా? రైట్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.